అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలని మరి ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ఆనాటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు సారథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం, పేద కూలీల కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకు, మరి ఇవాళ కూలీ చేసుకునే పేదలకు కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ రకంగా పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది ఆ పథకం. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో, మరి అదేవిధంగా మన పినపాక నియోజకవర్గంలో మరి వేలాది మంది గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తూ వారి యొక్క మరి కడుపు నిండా భోజనం చేసుకునేటువంటి అవకాశాన్ని పొందుతా ఉన్నారు. మరి ఈ రోజున మరి పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు పొంది మరి పనులు చేస్తున్నటువంటి 701 టీములు 3,505 మందికి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఉందో వారి సారథ్యంలో మరి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసేటటువంటి అందరికీ గడ్డపార, పార, 2 తట్టలు మరి పనిముట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి జాబ్ కార్డు పొందినటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సభ్యులుగా ఉన్నటువంటి అందరూ కూడా వీటిని ఉపయోగించుకొని వారు మరి పని చేయడం ద్వారా వారికి కడుపు నిండా భోజనం చేసుకునే దానికోసం ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలన్నిటికీ పనిముట్లు వాడుకొని వారు పనిచేసి ఆర్థికంగా లబ్ధి పొందుతూ కడుపు నిండా 3 పూటల భోజనం చేయాలని చెప్పేసి మరి ఈ పథకాన్ని తీసుకొచ్చినారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా. వ్యవసాయ పనులు లేకపోతే పనులు ఉండవు, కానీ వాళ్ళ ఉపాధి హామీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకునే సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ పనిముట్లు పంపిణీ చేసినాం. అందుకున్నటువంటి ప్రతి కూలీ కూడా మరి లబ్ధి పొందాలని గరిష్టంగా 307 రూపాయలు ఇస్తా ఉంది పనిచేస్తే. ఆ మేరకు పనిచేసి 307 రూపాయలు లబ్ధి మీరు ప్రతి రోజుకి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.